One and only CMR Shopping Mall, మియాపూర్లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. విద్యా బోధన, ఉద్యోగార్జన ఈ రెండు కూడా మాతృభాష వర్సెస్ ఫారిన్ లాంగ్వేజ్ ఈ రెండింటితోనే ఎక్కువ పోటీ నడుస్తూ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉంటే లేదా భారతీయులై ఉంటే జపనీస్ కూడా నేర్చుకోండి. రాబోయే రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అమరావతిలో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఇక్కడ క్యాంపస్ స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన తలంపు చేసింది. మొన్న ఈ మధ్య జరిగినటువంటి పర్యటనల సందర్భంలో కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ జపాన్ టీమ్స్లో జరిపినటువంటి చర్చలు, వాటి సారవంతమైనటువంటి పరిష్కారాలు ఒక విధంగా చూస్తే కనుక యూనివర్సిటీ ఆఫ్ టోక్యోని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని రకాల క్లారిటీస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు జపనీస్ టీం, ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో బృందం అమరావతిలో పర్యటిస్తుంది. వీళ్ళు శాఖమూరు ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని పరిశీలించారు. ఈ భూములకి సంబంధించినటువంటి డేటా అడిషనల్ కమిషనర్, సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ప్రవీణ్ చంద్ వివరించారు. మొత్తం కూడా శాఖమూరు ప్రాంతం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిటీ ఒకటి డిజైన్ చేశారు. మొత్తం అమరావతి మాస్టర్ ప్లాన్లో ఈ ప్రాంతంలోనే యూనివర్సిటీలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్స్, వీటన్నిటిని కూడా గ్రాఫ్స్తో సహా సిఆర్డిఏ అధికారులు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో టీంకి వివరించారు. ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేయడానికి సిఆర్డిఏ ప్రపోజ్ చేస్తుంది. అన్ని రకాలుగా కూడా ఈ ల్యాండ్ అనుకూలంగా ఉంది. ఇక్కడ అమరావతి నిర్మాణం జరుగుతున్నటువంటి విధానం కూడా సంతృప్తికరంగా ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఇది నడుస్తుంది అనేటువంటి విషయంలో టోక్యో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో టీం కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంది. మీరు గమనిస్తే కనుక ఇక్కడ టెక్నాలజీని ఏ స్థాయిలో వాడుతున్నారో చూడండి. ఒక డ్రోన్ ఎగరేసి ఆ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా డ్రోన్ కెమెరాలో చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎకాలజీ, టోపోగ్రఫీ, కొండలు, గుట్టలు, చిన్న సెలయేళ్ళు లాంటి చిన్న చిన్న పాయలుగా వస్తున్నటువంటి పిల్ల కాలువలు, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఇతర సౌకర్యాలు, మాస్టర్ ప్లాన్లో భాగంగా వస్తున్నటువంటి ఫెసిలిటీస్, ఇవన్నిటినీ కూడా ఇక్కడ వివరించేటువంటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకి శాఖమూరు ప్రాంతంలో, అంటే ఇటువైపు చూస్తే నీరుకొండ ఉంటుంది, ఇటు పక్క నుంచి చూస్తే కనుక కొండవీటి వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ల్యాండ్ అలాట్మెంట్ ప్రపోజల్ని సిఆర్డిఏ అధికారులు పెట్టారు. సో దీనిపైన ఆల్మోస్ట్ సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ ల్యాండ్, ఎంత ల్యాండ్ ఇవ్వబోతున్నారు, పని ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఇవన్నీ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ కోసం మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని జపనీస్ నేర్చుకుంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్తున్నానంటే 150 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. 1-2 సంవత్సరాలు కాదు, ప్రైవేట్ సంస్థ కాదు, నిన్నగాక మొన్న పెట్టింది అసలే కానే కాదు. సో అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. అలానే ఈ టీం కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకి సంబంధించినటువంటి టీము కేవలం ఈ ప్రాంతాన్ని మాత్రమే సందర్శించి వెళ్ళిపోతుంది అనుకుంటే పొరపాటు. ఈ టీము ఏకంగా ఆ ప్రాంతంలో నిర్వహణలో ఉన్నటువంటి 2 యూనివర్సిటీలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అలానే విట్ ఇన్స్టిట్యూట్, ఈ రెండింటిని కూడా సందర్శించారు. అక్కడ డెవలప్ అవుతున్నటువంటి విధానాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చించారు. ప్లస్ ఈ మోడల్స్ని కూడా సందర్శించారు. ఈ చూస్తే మనకు అర్థమవుతుంది విట్కి సంబంధించినటువంటి మోడల్ ప్లాన్స్ ఇవి ఏ విధంగా ఫ్యూచర్లో డెవలప్ కాబోతున్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ 100 ఎకరాల భూముల్ని ఈ యూనివర్సిటీకి ఇచ్చింది. అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా 100 ఎకరాల భూముల్ని కేటాయించింది. మరొక అదనంగా 100 ఎకరాల భూముల్ని మొన్ననే సిఆర్డిఏ సమావేశంలో డిసైడ్ చేశారు. కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాబోతుంది. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో హిస్టరీ మనం ఒకసారి చూస్తే కనుక ఇది 150 సంవత్సరాల విద్యా సంస్థ. యూ టోక్యో అనేటువంటి పేరుతో పాపులర్ అయింది. ఈశాన్య దేశాల్లో, అంటే ఆగ్నేయ ఆసియా, ఈశాన్య దేశాల్లో, ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్గా గుర్తింపు పొందింది. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది యూ టోక్యో సెలబ్రేట్స్ 150th, అంటే 2027 కల్లా 150th సెలబ్రేషన్స్కి రెడీ అవుతుంది. యూనివర్సిటీ 1827లో స్థాపించారు. ఇప్పుడు 150 years అయ్యి సెలబ్రేషన్స్లో ఉంది. సో ఇప్పుడు కొత్త క్యాంపస్ని, ఎందుకంటే ఇది టెక్నాలజీ విషయంలో జపాన్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మనకు తెలుసు. వెదర్ అబ్జర్వేషన్స్ దగ్గర నుంచి కూడా ఎలక్ట్రానిక్స్ వరకు, ఏఐ టూల్స్ వరకు ఇప్పుడు కొత్త కాంబినేషన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మాడ్యూల్స్ మొత్తాన్ని కూడా రీడిజైన్ చేస్తుంది. దానికి సంబంధించి భారతదేశంలో అతిపెద్ద క్యాంపస్గా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో అమరావతి క్యాంపస్ని సెలెక్ట్ చేసుకుంది. ఆల్రెడీ విద్యారంగంలో ఈ సంస్థకి చాలా ప్రముఖ ప్రాధాన్యత ఉంది. ఆసియాలోనే
టాప్ లైన్ యూనివర్సిటీస్లో ఉండేటువంటి సంస్థ ఇది. సో ఇది అమరావతిలో అడుగు పెడుతుంది. జపాన్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి జనాభా సమస్యకి పరిష్కారంగా ఐడియాలజికల్గా జపాన్తో కలిసి ప్రయాణం చేయగలిగేటువంటి భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోరుకుంటుంది. అందుకనే ప్రధాని కూడా ఇటీవల చైనా పర్యటన ముందర జపాన్లో పర్యటించారు. 2 దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనేటువంటి డిసైడ్ చేశారు. ఆ క్రమంలోనే జపనీస్ టెక్నాలజికల్ కంపెనీస్ని, యూనివర్సిటీస్ని భారతదేశంలో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ అడుగు పెట్టబోవడం అనేది ఒక శుభసూచకంగా చూడాలి. రాబోయేటువంటి రోజుల్లో మ్యాక్సిమం 1-2 ఏళ్లలో నిర్మాణాలు జరిగేందుకు సమయం పట్టొచ్చు, కానీ టెంపరీ క్యాంపస్లు ప్రారంభించాలనేటువంటి ఒత్తిడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వచ్చే అకాడమిక్ ఇయర్లో అన్నీ కలిసి వస్తే కనుక యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఇక్కడ నుంచి క్యాంపస్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రణాళిక, వాటి నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసి శాశ్వత భవనాలు ప్రారంభించడం కొంత సమయం, అంటే 1-2 ఏళ్ల సమయం పట్టొచ్చు. కానీ యాక్టివిటీస్ ప్రారంభించడానికి మాత్రం ఆ సంస్థ ప్రతినిధులు ఉత్సుకతతో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటన జరిపారు. అమరావతిలో చెబుతున్నటువంటి భూముల్ని ఇప్పుడు ఏవైతే డిక్లేర్ చేశారో ఆ భూముల పైన కనుక అభిప్రాయాన్ని అక్కడికి వెళ్ళి డిసైడ్ చేసిన తర్వాత జపాన్ టీం అక్కడికి వెళ్ళి డిసైడ్ చేసిన, అంటే యూనివర్సిటీ ఆఫ్ టోక్యో టీం ఇక్కడ పర్యటించింది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అతి త్వరలోనే ఒక ప్రకటన చేసేటువంటి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో బైలింగ్వల్గా చూస్తే కనుక మనం ఇప్పుడు మాతృభాషతో పాటు ఇంగ్లీషు, హిందీ లాంటివి నేర్చుకుంటున్నాం. జపనీస్ లాంటి ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. యూరోపియన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఒక ప్రక్రియగా ఉంటుంది. కాబట్టి జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కనుక భారత్ జపాన్ బంధానికి మొదటి వారధిగా మీరే మారేటువంటి అవకాశం ఉంటుంది.